హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్ మీరు చూస్తున్నారు తెలుగు టెక్ న్యూస్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో చాలా ఇంట్రెస్టింగ్ టెక్ న్యూస్ ఉన్నాయి. ఫస్ట్ టెక్ న్యూస్ 6G గురించి. మన ఇండియా గురించి మాట్లాడితే ఇంకా 5Gనే రాలేదు, అప్పుడే ఎల్జీ వాళ్ళు 6G టెస్టింగ్ స్టార్ట్ చేసేశారు. వీళ్ళు ఒక 1 TB డాటాని 320 మీటర్స్ దూరంకి పంపించినట్టయితే తెలుస్తుంది 1 సెకండ్లో. సో మరి ఇంత ఫాస్ట్గా డాటాని, ఇంత ఎక్కువ డాటాని సెండ్ చేయడం అంటే మామూలు విషయం కాదు. అయితే ఇప్పుడు ప్రజెంట్ మన ఇండియాలో చూసుకున్నట్టయితే 2029 వరకు ఈ 6G టెక్నాలజీ వస్తుందని చెప్పేసి గెస్ చేస్తున్నారు. మరి ఎంతవరకు రియాలిటీలోకి వస్తానైతే తెలియదు. ఫస్ట్ 5G వచ్చిన తర్వాత దాని స్పీడ్ని మనం పూర్తిగా ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత 6G గురించి అయితే మాట్లాడదాం. మరి 6G గురించి మాట్లాడినట్టయితే AR, VR, వర్చువల్ రియాలిటీ, దాంతోపాటు మనకు హోలోగ్రామ్ ఉంటుంది చూసారా. సో అటువంటి వాటి కోసం అయితే దీన్ని వాడబోతున్నట్టు తెలుస్తుంది. ఇప్పుడు జనరల్గా మనం చాలా ఇంగ్లీష్ మూవీస్లలో చూస్తూ ఉంటాం చూసారా. మన సైన్స్ ఫిక్షన్ మూవీస్లలో ఒక మనిషి అక్కడ లేకపోయినా సరే ప్రత్యక్షం అయిపోయి మనతోటి ఆ ఇమేజ్ రూపంలో మాట్లాడుతూ ఉంటాడు. సో అటువంటి ఎఫెక్ట్స్ రావాలి అంటే మనకు 6G కావాల్సిందే. సో 6G వస్తే లేటెన్సీ సమస్యలు ఉండవు, దాంతోపాటు డేటా ఫాస్ట్ ట్రాన్స్ఫర్ అవుతుంది. కాబట్టి ఇటువంటి వాటికి అన్నిటికీ మనకి ఇది ఉపయోగపడుద్ది. నెక్స్ట్ వచ్చేసి ఐఫోన్ గురించి. iPhone 14 సేల్ అనేది వాళ్ళ నుంచి మన ఇండియాలో స్టార్ట్ అవుతుంది. 14 అంటే 14 సిరీస్ మొత్తం, దానిలోనే యాపిల్ వాచ్ 8, దాంతోపాటు వాళ్ళకి సంబంధించిన బడ్స్ ఇవన్నీ ఉంటాయి సరే, వాటి అన్నిటికి సంబంధించిన సేల్ అయితే వాళ్ళ నుంచి అయితే స్టార్ట్ అవ్వబోతుంది. సో మరి మీ దగ్గర ఎక్కువ డబ్బులు ఉంటే మీరు దీన్ని పర్చేస్ చేసుకోవచ్చు. దాంతోపాటే ఇప్పటికే మనకు ఫ్లిప్కార్ట్లో iPhone 13 ధరని తక్కువ చేసి 50,000 పెట్టారు కదా. ఇప్పుడు అమెజాన్ వాళ్ళు కూడా ఆఫర్లో iPhone 15 52,000కి సేల్ చేస్తున్నారట. సో మరి iPhone 13 చూసుకున్నట్టయితే 15 మన ఫ్లిప్కార్ట్ వాళ్ళు 50,000కి ఇస్తే వీళ్ళు iPhone 12ని 52,000కి ఇవ్వడం ఏంటి అనేది అయితే నాకు అర్థం కాలేదు. మీకు ఏమైనా అర్థమైతే కింద కామెంట్లో రాయండి. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి ఐఫోన్ గురించి. ఐఫోన్లో త్వరలోనే మనకు యాడ్స్ కూడా వస్తాయని చెప్పేసి అయితే తెలుస్తుంది. ఇప్పటికీ చాలామంది ఐఫోన్ ఎందుకు కొనుక్కుంటారు అంటే ఆండ్రాయిడ్ ఫోన్లలో లాగా యాడ్స్ రావు, క్లీన్ ఉంటుంది, ఎటువంటి బ్లోట్వేర్స్ ఉండవు, ఇటువంటి వాటి అన్ని కారణాల వలన మనం ఐఫోన్ ఇష్టపడుతూ ఉంటాం కదా. ఇంకా చాలా కారణాలు ఉంటాయనుకోండి. మొత్తం చూసుకున్నట్టయితే ఐఫోన్లో త్వరలో యాడ్స్ వస్తాయని చెప్పేసి అయితే తెలుస్తుంది. దాంతోపాటే యాపిల్ వాళ్ళు ఈ iOS 16లో వచ్చిన బగ్స్ని ఫిక్స్ చేస్తూ ఒక అప్డేట్ని రూల్ అవుట్ చేసినట్టయితే తెలుస్తుంది. దానిలో వచ్చిన చాలా బగ్స్ని ఫిక్స్ చేశారట. దాంతోపాటు చాలామంది యూజర్స్ కంప్లైంట్ చేసేది ఏంటి అంటే ఎవరెవరైతే iOS 16 అప్డేట్ చేసుకున్నారో వాళ్ళందరికీ బ్యాటరీ డ్రైన్ ఇష్యూస్ వస్తున్నాయని చెప్పేసి అయితే కంప్లైంట్ చేస్తున్నారు. యాక్చువల్లీ దీన్ని నేను కూడా ఫేస్ చేశాను. సో ఇప్పుడు మనం iPhone 16 అప్డేట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు బ్యాటరీ పర్సంటేజ్ చూపించడం, ఇటువంటి కొన్ని ఫీచర్స్ అయితే వచ్చాయి. మరి ఆ ఫీచర్స్ కారణంగా ఈ బ్యాటరీ డ్రైన్ అవుతుందా లేకపోతే ఎందుకు అవుతుంది అనేది చూడాలి. మరి యాపిల్ గురించి మాట్లాడినట్టయితే వీళ్ళ కొత్త ఫోన్ సేల్స్ని పెంచుకోవడానికి ఇంతకుముందు కూడా వీళ్ళు అప్డేట్స్ ఇచ్చి పాత ఫోన్ యొక్క పర్ఫార్మెన్స్, బ్యాటరీ పర్ఫార్మెన్స్ని తక్కువ చేసిన సందర్భాలు ఉన్నాయి. వాళ్ళ మీద భారీగా ఫైన్ కూడా పడ్డా కూడా సందర్భాలు కూడా ఉన్నాయి. సో మరి ఇది కూడా అలానే చేశారా లేకపోతే వాళ్ళు ఇచ్చిన ఫీచర్స్ కారణంగా ఈ బ్యాటరీ డ్రైన్ జరుగుతుందా అనేది చూడాలి. నెక్స్ట్ సామ్సంగ్ గురించి. సామ్సంగ్ వాళ్ళు కూడా వీళ్ళ ఫోన్స్ మీద ఆఫర్స్ ప్రకటించారు. ఎస్పెషల్లీ M33, 53, M32 ఇటువంటి మొబైల్స్ మీద అయితే డిస్కౌంట్ ఇచ్చారు. దాంతోపాటు సామ్సంగ్ వాళ్ళ ఫ్లాగ్షిప్ మొబైల్స్ ఉంటాయి సరే, S21 FE ఈ మొబైల్ అయితే ప్రజెంట్ మీరు 33,000-32,000 అయితే కొనుక్కోవచ్చు. సో S21 FE గురించి మాట్లాడినట్టయితే ఎక్సలెంట్ మొబైల్. ఆ ప్రైస్ ప్రకారం చూసుకున్నట్టయితే IP రేటింగ్ ఉంటుంది, వైర్లెస్ ఛార్జింగ్ ఉంటుంది, మంచి కెమెరాస్ ఉంటాయి, మంచి డిస్ప్లే ఉంటుంది, బ్యాటరీ బ్యాకప్ బాగుంటుంది, అన్ని విధాలుగా బాగుంటుంది, కాంపాక్ట్గా ఉంటుంది. కాబట్టి దాన్ని తీసుకోవచ్చు. దాంతోపాటు S21 ప్లస్ మిగతా మొబైల్స్ మీద కూడా వీళ్ళు డిస్కౌంట్ ఇచ్చినట్టయితే తెలుస్తుంది. నెక్స్ట్ రియల్మీ గురించి. ఇవాళ వాళ్ళ మొబైల్ని నియో 3T మొబైల్ అయితే లాంచ్ చేశారు. 30,000 ప్రైస్ ఎక్బోర్డ్ స్నాప్డ్రాగన్ 870 ప్రాసెసర్, 80 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తోటి అయితే దీన్ని లాంచ్ చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి వాట్సాప్ గురించి. వాట్సాప్లో చాలా కొత్త ఫీచర్స్ అయితే త్వరలో యాడ్ చేయబోతున్నట్టు అయితే తెలుస్తుంది. అందులో ఫస్ట్ ఫీచర్ ఏంటి అంటే మన ఆఫ్లైన్లో డేటాను బ్యాకప్ చేసుకునే విధంగా ఒక ఫీచర్ ఉంటే ఇంకొక ఫీచర్ పోల్స్ ఉండబోతున్నట్టు అయితే తెలుస్తుంది. సో ఈ 2 ఫీచర్స్ వస్తే ఇంకా బాగుంటుంది వాట్సాప్లో. నెక్స్ట్ వచ్చేసి ఈడీ గురించి. ఈ మధ్య చైనాకి సంబంధించిన కంపెనీస్ మీద ఎక్కువగా రైడ్ చేస్తూ ఉంది కదా. ఇప్పుడు పేటిఎం, దాంతోపాటు క్యాష్ ఫై లాంటి యాప్స్ మీద రైడ్ చేసేసి, అంటే వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్ మీద రైడ్ చేసేసి 46 కోట్ల వరకు అమౌంట్ని ఫ్రీజ్ చేసినట్టయితే తెలుస్తుంది. నెక్స్ట్ న్యూస్ ట్విట్టర్ గురించి. ట్విట్టర్లో ఒక ఫీచర్ కోసం చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నారు. అదేంటి అంటే మనం పంపించిన మెసేజ్ని ఎడిట్ చేసుకునే, మనం చేసిన ట్వీట్ని ఎడిట్ చేసుకునే ఫీచర్ త్వరలోనే అందరికీ September 21 నుంచి రూల్ అవుట్ చేయబోతున్నట్టయితే తెలుస్తుంది. అయితే మనం చేసిన ట్వీట్ని 30 మినిట్స్లో మాత్రమే మనం ఎడిట్ చేసుకోవచ్చట. ఆ 30 మినిట్స్ తర్వాత ఎడిట్ చేసుకోవడం రాదు. సో ఇటువంటి ఫీచర్ అనేది మనకు జీమెయిల్లో కూడా ఉంటుంది. దాంతోపాటు iOSలో కూడా మనకు ఈ ఫీచర్ని తీసుకొచ్చారు. మనం ఒక మెసేజ్ని సెండ్ చేసిన తర్వాత SMS ని కూడా రీసెండ్ చేసుకునే, అంటే మనం అండూ చేసుకునే ఫీచర్ని అయితే వీళ్ళు తీసుకొచ్చారు. ఇక నెక్స్ట్ న్యూస్ వచ్చేసి స్నాప్డ్రాగన్ గురించి. వీళ్ళు కొత్త ప్రాసెసర్స్ని లాంచ్ చేస్తూనే ఉంటారు కదా. అయితే ఇప్పుడు వీళ్ళు త్వరలోనే స్నాప్డ్రాగన్ 8 Gen 2 ప్రాసెసర్ని అయితే తీసుకొని రాబోతున్నారు. 3.5 GHz క్లాక్ స్పీడ్ ఉంటుందని చెప్పేసి అయితే తెలుస్తుంది. అయితే త్వరలోనే రాబోయే IQ11 సిరీస్ అయినా కానివ్వండి, దాంతోపాటు షామీకి సంబంధించిన 13 సిరీస్ ఉంటుంది సరే, దాంట్లో ఈ ప్రాసెసర్ ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. దాంతోపాటు వివో వాళ్ళకి సంబంధించిన వివో ఫోల్డ్ ప్లస్కి సంబంధించిన కొన్ని ఇమేజ్ అయితే ఇంటర్నెట్లో కనిపించేస్తున్నాయి. ఈ ఇమేజ్ చూస్తే మనకు అర్థమయ్యేది ఏంటి అంటే మనకు సామ్సంగ్ వాళ్ళ ఫోల్డింగ్ ఫోన్ లాగానే కనిపిస్తుంది. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి 6 కోట్ల రూపాయలు విలువ చేసే బైక్ గురించి. యాక్చువల్లీ ఈ బైక్ అనేది భూమి మీద నడవదు, ఆకాశంలో ఎగురుద్ది. సో హోవర్ కంపెనీ వాళ్ళు దీన్ని అయితే తయారు చేశారు. ఇప్పటివరకు
మనకి ఎటువంటి బైక్స్ అయితే చూడడానికి కనిపించట్లేదు. కాకపోతే ఇప్పుడు మీరు ఇంటర్నెట్లో ఫ్లయింగ్ బైక్స్ అని సెర్చ్ చేస్తే మీకు ఈ బైక్ చూడడానికి కనిపిస్తుంది. ఇంతకుముందు నేను చెప్పినట్టు 6 కోట్లు ఉంటుంది, 40 నిమిషాల పాటు అయితే మనం దీన్ని నడపవచ్చు అని చెప్పేసి తెలుస్తుంది. మరి 40 నిమిషాల తర్వాత మనం ఆకాశంలో ఉంటే బ్యాటరీ అయిపోతే ఏం చేయాలి అని చెప్పేసి మీరు నన్ను అడగకండి. దానికి ఆన్సర్ కూడా మీరే కింద కామెంట్లో రాయండి. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి ఐబొమ్మ గురించి. నిన్నటి నుంచి ఒకసారి ఆన్ అవుతుంది, ఒకసారి ఆఫ్ అవుతుంది. మొన్న నేను ఒక వీడియో చేశాను ఐబొమ్మకి దండేసి ఆ ఐబొమ్మ లేదు అని చెప్పేసి. సో ఆ వీడియో చేసిన తర్వాత చాలామందికి అన్న నాకు ఐబొమ్మ ఓపెన్ అవుతుంది, నువ్వు చెప్పిన న్యూస్ తప్పు అని చెప్పేసి అయితే అంటున్నారు. యాక్చువల్లీ ఏం చేస్తున్నారంటే మరి ఐబొమ్మలో జరిగేది ఏంటి నాకు కూడా ఇంకా కరెక్ట్ అర్థం కాలేదు. కొన్నిసార్లు ఓపెన్ చేస్తే ఓపెన్ అవుతుంది, కొన్నిసార్లు ఓపెన్ చేస్తే ఓపెన్ అవ్వట్లేదు. మరి మీకు కూడా ఇటువంటి ప్రాబ్లమ్ ఫేస్ అవుతుందా లేదా అనేది అయితే కింద కామెంట్లో రాయండి. సో అలా చూసుకున్నట్టయితే ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో. మరి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.